సార్ ఇది ఇప్పుడు ప్రపంచంలో జెన్ జెడ్ ఇన్ ద వరల్డ్ గ్రోయింగ్ ఆ, అనే అంశం మీద మీరేం చెప్తారా ఇక జనరేషన్ జెడ్ ఉమ్. ఏమంటారు అది? అంటే అది ఈ విషయం మీద ప్రపంచం నడుస్తుంది ముందుకెళ్తుంది అంటున్నారు. ఉమ్. దీని గురించి మీరు ఏమంటారు అంటున్నారు? ఏమి జెన్ జెడ్ నడవదు, జెడ్ వై నడవదు, ఉమ్, ఏది నడవదు. ఇదంతా వాస్తవాల మీద నుండి మన దృష్టిని మళ్లించడానికి ఉమ్, ఈ లోకాధికారి శాతాలు రకరకాల వాదోపవాదాలు, పుకార్లు, ఉమ్, రకరకాల రూమర్స్ ఉమ్, క్రియేట్ చేస్తున్నాడు. ఎన్నైనా ఎవడైనా చెప్పుకొనియండి, ఉమ్, అతి త్వరలోనే ప్రపంచ ఏక ప్రభుత్వం రాబోతుంది. ఉమ్, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఆ యూత్ మూవ్మెంట్ అది, ఉమ్, ఆ, ఉమ్, ఆ యూత్ మూవ్మెంట్ కూడా ఆ ప్రపంచ ఏక ప్రభుత్వంలో నూతన ప్రపంచ మతంలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతారు. ఉమ్, ఉమ్, ఆ, సైంటిస్టులు అందులో పాలిభాగస్తులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, అన్ని మతాల వాళ్ళు, క్రైస్తవ మతములో ఉన్నటువంటి యథార్థతాహీనులు, ఉమ్, వేషధారులు అందరూ ఆ మతంలో పాలిభాగస్తులు అవుతారు. అది మనము దృష్టించాల్సిన విషయం ఏంటంటే, మధ్యప్రాచ్యంలో ఉమ్, ఇజ్రాయెల్ మీదకి రష్యా నాయకత్వంలో బహుళ దేశాల సైన్యాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభం అవుతుంది. ఇలాంటి యూత్ సిద్ధాంతాలు, మూవ్మెంట్స్, ట్రెండ్స్ ఉమ్, అన్నీ కూడా ఆ తర్వాత జరిగే రాజకీయ ప్రభంజనంలో కలిసిపోతాయి. ఉమ్, ఉమ్, ఆ, అవన్నీ కూడా మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నో రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు బాబా వంగ అలా చెప్పిందని, ఉమ్, ఉమ్, వీళ్ళు ఇలా చెప్పారని, ఏదేదో చెప్తారు. ఎవరైనా ఏదైనా చెప్పని, ఉమ్, ఇస్రాయేల్ మీదికి రష్యా నాయకత్వంలో బహుళ దేశాలు రావాలి, దేవుడు దిగొచ్చి వాళ్ళందరినీ కూడా ఆ సైన్యాలను నాశనం చేయాలి. ఆ తర్వాత 10 రాజ్యాల కూటమి ఏర్పడి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తుంది. ఆ స్థాపించినాక 3-4 నెలలు 6 నెలలు లోపల ఆ 10 రాజ్యాల కూటమిలో 11వ రాజు కొత్తగా సభ్యుడవుతాడు. అతడే సాతాను కుమారుడు. వాడు ఇజ్రాయెల్తో 7 ఏళ్ల సంధి చేస్తాడు. అప్పుడు మహాశ్రమల కాలం మొదలవుతుంది. వాడు సంధి చేశాక 42 నెలలకు యేసుప్రభు మధ్యాకాశానికి వస్తాడు. భక్త సమాజం ఎత్తబడుతుంది. ఈ లోపల ఉండే మత సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలు, ఈ యువజన ఉద్యమాలు అన్నీ పోయి ఆ ప్రపంచ ఏక మతంలో కలిసిపోతాయి. ఉమ్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనము పట్టించుకోనక్కర్లా. మేజర్గా మనందరం దృష్టి పెట్టాల్సింది మధ్యప్రాచ్యం మీద, రష్యా ఇస్రాయల్ మీదకి దండెత్తటం, దాని మీదనే దృష్టి పెట్టాలి. ఈ లోపల ఎన్నైనా కానీ వీళ్ళు ఎంతమంది అరిసినా మతోన్మాదులు, సువార్త వ్యతిరేకులు ఎన్నైనా లక్ష మాట్లాడనే గాక ఉమ్, అవన్నీ అలాగ వచ్చి మంచుకు ఎండకు మంచు కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది. ఇంకెన్నో వస్తాయి రకరకాల ఉద్యమాలు. ఇప్పుడు ఈ మధ్య ఎలాన్ మస్క్ గారు మార్స్కు ప్రయాణం ఉమ్, ఏదో పెడతారు కొత్త ఫ్లైట్ అని, తర్వాత ఇండియా నుంచి అమెరికాకు 1 గంట సేపట్లో వెళ్ళిపోవాలని, ఉమ్, ఇట్లాంటివన్నీ సెన్సేషనల్ అన్నీ సృష్టిస్తారు. ఉమ్, వాటి మీద దృష్టి పోతుంది జనాలకు. అసలు మనం ఇవన్నీ పట్టించుకోవద్దు. అది జరిగినాడు చూద్దాం, ఉమ్, ఉమ్, అవేమి జరగవు. మళ్ళీ టైం ట్రావెలింగ్ ఒకటి. ఉమ్, ఒక ఆయన చెబుతాడు, ఇంకొక 25-30 ఏళ్లలో దేవుడు అనేవాడే ఉండడు, ఉమ్, ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేవుడు దేవుడు రీప్లేస్ చేస్తుంది, ఉమ్, దేవుడు అనే పదమే భూమి మీద ఉండదు. అదంతా ట్రాష్. ఉమ్, దేవుడు అనే పదం భూలోకాన్ని కబళిస్తుంది, కబ్జా చేస్తుంది. దేవుడు అనే పదం లేకుండా పోదది. ఉమ్, ఉమ్, ఆ దేవుడు ఎవడు? ఫాల్స్ గాడ్, అబద్ధపు దేవుడు, ఉమ్, అసత్య దైవం, దుర్మార్గుడు వాడు సాతాను. ఉమ్, నేనే దేవుణ్ణని భూలోకాన్ని కబళిస్తాడు. దేవుడు అనేది ఎవడు చెరిపేయలేడు. ముందు ఈ దొంగ దేవుడు వస్తాడు,
వీడు వచ్చినాక వెనక అసలు దేవుడు వస్తాడు. ఉమ్, కనుక మనం అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి కన్ఫ్యూజ్ కావద్దు. యుగాంతంలో ఏనాడో నేను చెప్పాను, ఉమ్, యుగాంతంలో ఏనాడో చెప్పాను ఏమని, ఇజ్రాయెల్ను కనిపెట్టుకొని ఉండండి. ఉమ్, ఇజ్రాయెల్ను కనిపెట్టుకొని ఉంటే అక్కడ ఎప్పుడైతే ఈ రష్యా, ఇరాన్, జర్మనీ, కొన్ని అరబ్ దేశాలు కలిసి వచ్చి ఆ దేశాలన్నీ నాశనం అయిపోతాయో, ఆయా దేశాలు అగ్ని ప్రమాదాలు జరుగుతాయో, అప్పుడు అంత్యకాల సంభవాలు నెరవేరడం స్టార్ట్ అయిపోతుంది. ద బిగినింగ్ ఆఫ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎండ్ టైమ్ ఈవెంట్స్. అంతకుముందు ఇప్పుడు ఎలాన్ మస్క్ సూపర్ సానిక్ ఫ్లైట్స్, టైం ట్రావెలింగ్ సిద్ధాంతాలు, అంతా జీజెడ్, ఇది అన్ని మూవ్మెంట్స్ అన్నీ ఇందులో పోయి అబ్జర్వ్ అయిపోతే కలిసిపోతాయి. ఉమ్, అన్నీ కూడా ఆల్ పొలిటికల్ మూమెంట్స్, సైంటిఫిక్ థియోరీస్, అన్ని ప్రతిపాదనలు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్న గందరగోళం అంతా పోయి ఆ మతంలో కలిసిపోతాయి. ఉమ్, సో బైబిల్ బిలీవింగ్ బిలీవర్స్, బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ ఈ మీడియాలో వచ్చేది ఇవన్నీ అసలు పట్టించుకోవద్దు. బైబిల్ చదవాలి, ఎహెజ్కేల్ 38, తర్వాత నా యుగాంతం గ్రంథం చదవాలి, తర్వాత మధ్యప్రాచ్యాన్ని చూడాలి. రష్యా ఎప్పుడైతే వచ్చి ఇజ్రాయెల్ మీద పడతాడో అప్పుడు మనం తట్టబుట్ట సర్దుకొని ఎత్తబడడానికి సిద్ధమైపోవాలి. ఉమ్, అదొక్కటే, టు అవాయిడ్ ఆల్ కన్ఫ్యూషన్. సైతాన్ గాడు రోజు కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి ప్రజల్ని ఇక్కడ ఎంగేజ్డ్గా ఉమ్, పెట్టేస్తున్నాడు. ఎందుకంటే అటు చూడకుండా. ఉమ్, ఉమ్, వాట్ హ్యాపన్స్ ఏందంట ఇప్పుడు ఉమ్, వాడు ఎన్నో అంటాడు. ఇంకోటి ఏంటంటే, ఏదో ఒక తోక చుక్క త్వరలోనే భూమిని ఢీకొనబోతుంది, భూమి నాశనం అయిపోతుంది. ఉమ్, ఎప్పుడంటే 200 సంవత్సరాల కట. 200 సంవత్సరాలకి భూమి ఎక్కడ ఉంటుంది? ఉమ్, అదంతా ఒట్టిదే. ఇంకొక కొద్ది సంవత్సరాల లోపల యేసు ప్రభు రాజ్యం అయిపోతుంది భూమి. ఉమ్, ఆమేన్. ఇంకా 200 years వరకు ఇలాగే నడవద్దు. వీళ్ళందరూ కలలుగా ఉంటున్నారు, వాళ్ళకి సత్యం తెలియదు. ఉమ్, ఉమ్, యేసు ప్రభు వారు వచ్చి భూమిని శాంతి రాజ్యము, సమాధాన రాజ్యం చేసి పరిపాలించడానికి 200 ఏళ్ళు పట్టదు, 100 ఏళ్ళు పట్టదు, 50 ఏళ్ళు కూడా పట్టదు, 25 ఏళ్ళు కూడా పట్టదు. ఉమ్, ఉమ్, టైం దగ్గరకు వచ్చేసింది. ఓకే. లేఖనాలు ఎరిగిన క్రైస్తవులకు కన్ఫ్యూషన్ లేదు, ఉమ్, అస్సలు కన్ఫ్యూజన్ లేదు. లెట్ us వెయిట్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. రక్షణ పొందని వాళ్ళు పొందాలి. రక్షింపబడి నిర్లక్ష్యంగా ఉన్నోళ్ళు ప్రార్థనలో, బైబిల్ ధ్యానంలో వాళ్ళు మెలకువగా ఉండాలి. ఎనీ మూమెంట్ ప్రభువు, ఈ మూమెంట్ ఇవాళ రేపు రాకపోయినా కొద్ది సంవత్సరాల లోపలైతే వస్తాం, ఉమ్. అదైతే ఖాయం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానాలు దయచేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.